ఈరోజు మనం కీమాతో ముట్టీలు చేసుకుందాము. కీమా ముట్టీలు. కీమా ముట్టీలకు మనం కీమా మంచిగా కడిగి దీంట్లో బోన్స్ లేకుండా తీసి పెట్టుకోవాలి. ఉప్పు, కారము, అల్లం వెల్లిగడ్డ, కొత్తిమీర, పుదీనా, కొంచెం కరివేపాకు, మిరపకాయలు, ధనియాల పొడి, దీనిలో పుట్నాలు కంపల్సరీ కావాలి. ఇది గరం మసాలా పొడి. ఇది వేయించుకొని పొడి కొట్టుకుందాము. గరం మసాలాకి పుట్నాలు వేసి గ్రైండ్ చేద్దాం. ఇట్లా వేడి వేడి గ్రైండ్ చేస్తే అల్లం వెల్లిగడ్డ, ఉప్పు, కారము, కారం మిరపకాయలు వేసినాము, గరం మసాలా వేసినాము. ఇప్పుడు కొంచెం కారం వేసినాము. ఇప్పుడు పుట్నాల పొడి ఉంది కదా, ఇది వేసి ఇది గ్రైండ్ చేద్దాం. ఇవన్నీ గ్రైండ్ చేసినాం కదా, ఇప్పుడు దీనికి కీమా అవుతాం. కీమా వేసి గ్రైండ్ చేద్దాము. కొంచెం ధనియాల పొడి, ధనియాల పొడి, కీమా వేసినాం కదా, ఇట్లా ఉల్లిగడ్డలు వేయాలి. ఉల్లిగడ్డలు, పసుపు మన ఆప్షను. ఇష్టం ఉంటే పసుపు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేను వేస్తున్నా కొంచెం. ఇప్పుడు ఇది గ్రైండ్ చేద్దాం. దీంట్లో గుడ్డు కూడా వేసుకోవచ్చు. ఒకవేళ మనం ఇట్లా తడిపినప్పుడు మెత్తగా అనిపిస్తే కొంచెం పుట్నాల పొడి వేసుకోవచ్చు. కొంచెం పుట్నాల పొడి వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. గుడ్డు ఓన్లీ వైట్ వేస్తాను. గుడ్డు వైట్ వేసినాం కదా, మొత్తం బాగా కలపాలి. జీలకర్ర మెంతుల పొడి కొంచెం పించు. ఇది ముద్ద కట్టడానికి రాదు కదా, కొంచెం ఆయిల్, చాలు కొంచెం ఆయిల్. ముద్ద కట్టడానికి రాకుంటే ఇట్లా రౌండ్ రౌండ్ బాల్స్ రాకుంటే మనము కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసి ఇట్లా ఈజీగా వచ్చేస్తుంది బాల్స్. ఇట్లా పెట్టేద్దాం, అన్నీ చేసి ఇట్లా పెట్టేద్దాం. క్రాస్ అవుతుంది. మనం బాల్స్ అన్నా చేసుకోవచ్చు, ఇట్లా ఓడల్లా కన్నా చేసుకోవచ్చు. ఇట్లా చేస్తున్నాం. కొన్ని అట్లా చేద్దాం, కొన్ని ఇట్లా చేద్దాం. ఆయిల్ పెట్టుకొని తీసుకోవాలి. కీమా ముట్టీలు మనం 3 రకాలుగా చేసుకున్నాము. ఇవి ఇట్లా అప్పల్లాగా చేసుకున్నాము, వడల్లాగా చేసుకున్నాము. కొన్ని ఇట్లా పొడుగుగా చేసుకున్నాము, కొన్ని ఇట్లా రౌండ్. అంటే ఈ 3 షేప్లలో చేసుకున్నాం. ఎట్లన్నా చేసుకోవచ్చు.
నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి.